హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అంతా క్లౌడీగా ఉందండి మా దగ్గర. మరి మీ దగ్గర ఎలా ఉందో మరి. ఇది మా మునగాకు చెట్టు అండి. దీనికి ఇప్పుడు 6 months. అంటే ముందుగా వచ్చిన చెట్టుని కట్ చేయగా మళ్ళీ వచ్చింది. దాని వయసు ఇప్పుడు 6 months అనుకోండి. ఓల్డ్ మునక్కాయలు ఇస్తుందండి మాకైతే. లాస్ట్ ఇయర్ అయితే ఇచ్చింది చాలా. మీకు కూడా తెలుసు కదా మునగాకులో ఎన్ని ఔషధ గుణాలు ఉంటాయో. A to Z విటమిన్స్ ఉంటాయి దాంట్లోనే, మనకు తెలిసిందే. కానీ మనం ఏం చేస్తాం, దాన్ని యూజ్ చేయం మనం. అది ఏదో విధంగా మనం యూజ్ చేసుకోవాలి. ఈరోజు ఎటు క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వెరైటీగా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. వెరైటీ అంటే ఏం వెరైటీ కాదు, కానీ మునగాకుతో మీరు గెస్ట్ చేయగలరా ఏంటో అని. ఇవన్నీ చూసి మునగాకుతో పకోడీ. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఈ ఆకులన్నిటినీ ఉంచుకుందాము. తర్వాత వాటిని శుభ్రంగా కడుక్కుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చక్కగా వాష్ చేసుకుందాం వాటర్ని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వాష్ చేసుకొని అందులో వేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 2 పచ్చిమిర్చి తీసుకున్నాము. దీన్ని రౌండ్ పీసెస్ కింద చేస్తాం. సన్న రౌండ్ పీసెస్. ఈ పీసెస్ ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సన్నని ఆనియన్స్ని సన్న చీలికలుగా కట్ చేసుకున్నాం. ఇవి కూడా దాంట్లో మిక్స్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, ఈ చీలికలన్నిటిని బౌల్లో వేసేసుకున్నాం. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కరివేపాకు రెబ్బలు కొన్ని వేయండి, దాంట్లో వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్, తగినంత వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేయండి. ఇప్పుడు కొద్దిగా కారం. ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని మిక్స్ చేయండి. ఇప్పుడు కొద్దిగా బియ్యం పిండి వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా శనగపిండి వేసుకుందాము. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ వీటిని కాస్త బాగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం మంచిగా బాగా హీట్ ఎక్కేటట్టు చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నూనె బాగా కాగింది. ఇప్పుడు కొద్దిగా తీసుకొని దూరంగా ఉండే వేయండి. కొద్దిగా చిన్న ముద్ద తీసుకొని దాన్ని ఫ్లాట్గా తీసి వేయండి. ఓకే ఫ్రెండ్స్, బాగా చూసుకోండి. వాటిని అటు ఇటుగా చేయండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసేసేయండి. మాది గానుగ నూనె ఫ్రెండ్స్, అందుకే కాస్త దూరం వస్తుంది. నేను నువ్వుల నూనె వాడతాను, కుసుమ ఆయిల్ వాడతాను. కాస్త ఉడికినట్టు మనకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. ఇలా కలర్ వచ్చినప్పుడు తీసేయండి.
ఓకే ఫ్రెండ్స్, మునగాకు పకోడీ రెడీ ఫ్రెండ్స్. చక్కగా టమాటా సాస్ కానీ అల్లం పచ్చడితో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. హెల్దీ అండ్ టేస్టీ పకోడీ. వీక్లీ వన్స్ చేసుకున్నా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కదా. ఇలా అన్నా తిందాం మరి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.